9 న్యూస్. ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే సమాజం కొంత సిగ్గుపడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మాట వాడకూడదు, కానీ నేను చెప్పింది వింటే మీరు అదే కరెక్ట్ అని మీరు అనుకుంటారు. వీళ్ళు ఒక డిగ్రీ చదివినటువంటి పట్టభద్రులు, వీళ్ళు సమాజంలో ఒక అవగాహన పొందినటువంటి ఒక మంచి మేధావి వర్గంగా పరిడవిల్లి, అంటే పీజీ పిహెచ్డి తదితర చదువులని అధిగమించే ఒక డిగ్రీ పట్టభద్రులు వీళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారని అనుకుంటున్నారా మీరు? అయితే మొన్న జరిగినటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు ఓటు వేశారు. ఓటు వేస్తే ఏంటి అనుకోకండి, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు మొన్న నుంచి గత 3 రోజుల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఆ కౌంటింగ్ ఫలితాల్లో దాదాపు ఈ ప్రధాన పార్టీ అభ్యర్థులు కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక అభ్యర్థి పోటీ పడుతున్నారు. తీర్మాన్ మల్లన్న కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ గా పాలకూర అశోక్ గౌడ్ పోటీ పడుతున్నారు. పోటీ పడ్డ తరుణంలో మొదటి ప్రాధాన్యత ఓటుకు వచ్చేసి 1,22,813 తీర్మాన్ మల్లన్నకు, 1,04,248 బీఆర్ఎస్ కి, 43,313 బీజేపీకి, అలాగే 29,697 ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థికి వస్తే చెల్లనోట్లు మన మేధావులు వేసినటువంటి పట్టభద్రులు వేసినటువంటి ఓట్లు చెల్లనోట్లే 27,000 పైచీలకు. అంటే దాదాపు వాళ్ళ ఒక ఇద్దరు అభ్యర్థుల, అంటే లాస్ట్ నుంచి చివరిగా ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులకు పోటీ ఏమాత్రం మేము తీసుకోమంటూ చెల్లని ఓటు వేసినటువంటి అభ్యర్థులు. అసలు ఏం జరుగుతుంది? అసలు డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు అంటే గత కొంతకాలం క్రితం ఈవీఎం మిషన్స్ రాని కాలంలో, ముందు ఉన్నటువంటి కాలంలో ఓటు వేయడానికి మన పల్లెటూర్లలో చదువు రాని వాళ్ళు సైతం బ్యాలెట్ పేపర్ల మీద ఓటింగ్ వేసే పద్ధతి ఉంటుండే. ఆ పద్ధతిని ప్రస్తుతం సర్పంచ్ ఎలక్షన్ లో, ఎంపీటీ సెలక్షన్ లో అవి కొనసాగుతున్నప్పటికీ ఈ మేధావి వర్గమైనటువంటి బాగా బ్యాలెట్ ఓట్లో కూడా ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్నది ఈ డిగ్రీ చదివినటువంటి ఈ పట్టభద్రులు. ఈ వీళ్ళని అసలు ఏమనాలి? 27,000 మందిని అసలు ఏమనాలి? అసలు వీళ్ళని తలుచుకుంటేనే ఈ సిగ్గుచేటుగా భావించుకోవాల్సిందే వీళ్ళని. ఇంత చదివి, ఇంత పరిజ్ఞానం ఉండి ఎలక్షన్ కమిషన్ పదే గుర్తు చేసింది ఏ విధంగా ఓటు వేయాలి. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి ఎవరికైనా వేస్తే, రెండో ఓటు ఇంకొక అభ్యర్థికి వేయండి, అలాగే మూడో ఓటు ఇంకో అభ్యర్థికి, 4, 5, 6, 7 ఇట్లా 52 ఇట్లా ఓట్లు ప్రాధాన్యత కల్పించమని ఎన్నో పదే వీడియోలు చేసి చెప్పినప్పటికీ, అలాగే అభ్యర్థులు కూడా వారి యొక్క స్టామినా మించి పదే అభ్యర్థులు కోరుతున్న తరుణంలో ఒకటో ప్రాధాన్యత ఓటు నాకు ఇచ్చి రెండో ఎట్లా వేయాలనేది, ఓటు ఎట్లా వేయాలనేది చాలా క్లియర్ గా వీడియోలు చేసి చూపించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా దాదాపు ఇది ఒక పెద్ద మెజార్టీ అనుకోవాలి, 27,000 ఓట్లు లాస్ అయిన పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, సిగ్గు పడాలి మీరు. అసలు ఎందుకు సిగ్గుపడాలంటే డిగ్రీ చదివినందుకు మీరు సిగ్గుపడాలి. సమాజం చదువురాని వాళ్ళు సైతం బ్యాలెట్ ఓట్లు చక్కగా వేస్తున్న సమయంలో మీరు 27,000 ఓట్లు వేస్ట్ చేసిరంటే మీ అంత దౌర్భాగ్యులు ఇంకొకటి లేడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 27,000 మంది దయచేసి ఇప్పటికైనా మళ్ళీ వచ్చే ఎలక్షన్లోనన్నా సక్రమంగా ఓట్లు వేస్తారని ఆశిస్తూ నమస్తే.